తెలుగు రాష్ట్రంలో బానుడి బగబగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాల్పులు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత 5 ఏళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ 3వ వారం లేదా చివరి వారంలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడిగాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. నిన్న సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా తెలంగాణలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణంగా సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాలో 42 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. నిన్న రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది. రానున్న 2 రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనంకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, సూర్యాపేట్, వనపర్తి, వరంగల్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 11 నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. మరోవైపు ఏపీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుంది. నంద్యాలలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలులో 43, అనంతపురంలో 42.1, తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు బయటకి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఉష్ణోగ్రతలైతే రోజు రోజుకి తారాస్థాయికైతే చేరుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. సాధారణం కంటే అత్యధిక మోతాదులో ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్నాయి. బయటికి రావాలంటే ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. థ్యాంక్ యూ అమని. గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఆంధ్ర వ్యాప్తంగా
పూర్తిగా ఎండలు విపరీతంగా పెరిగాయి. మొత్తానికి సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే ఏర్పడుతున్నాయి. మొత్తానికి వాతావరణ శాఖ అధికారులు కూడా ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచిస్తున్నారు. అలాగే పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజలు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులు పిల్లలు మాత్రం వడగాల్పులు తగిలే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు మాత్రం బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క డాక్టర్లు కూడా ఏదైతే ఒకవేళ బయటకు వస్తే కనుక శీతల పానీయాలు లాంటి పదార్థాలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తం తెలంగాణకు కూడా వాతావరణ శాఖ కూడా ఏదైతే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాలు అంటే నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లోనే ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఎప్పటికన్నా ముందుగానే ఈసారి ఎండలు రావడంతో ఆ ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగాయి. మొత్తానికి రానున్న రోజుల్లో కూడా గరిష్టంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. మరోపక్క తెలంగాణ వాతావరణ శాఖ కూడా ఒక చల్లని కబురు అయితే చెప్పింది. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. అలాగే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అదే సమయంలో పలు జిల్లాల్లోని వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాలు వీస్తాయన్నారు. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడ ఈదురుగాలు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఈ జిల్లాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం వరకు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా వెల్లడించారు. దాదాపు 2 వారాల తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు అయితే కొద్ది తగ్గుముఖం పడ్డాయని చెప్పొచ్చు. గత 2 వారాలుగా 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అలాగే 41 డిగ్రీల వరకు కూడా ప్రస్తుతం కొద్ది తగ్గుముఖం అయిందని కూడా చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ లో ఏదైతే 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సాయంత్రం చల్లని గాలులు వీయడంతో నగర వాసులు కూడా కొన్ని ఉపశమనం పొందారనే చెప్పొచ్చు. అలాగే ఈ రోజు కూడా కొన్ని ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్తున్నారు. కానీ ఈ వర్షం మూలంగా చూసుకున్నట్టయితే మళ్ళీ రానున్న 4 రోజుల తర్వాత కూడా పూర్తిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే మార్చ్ ఎండింగ్ నుంచే ఈ ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ మొదటి వారంలో చూసినట్టయితే గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. అలాగే వచ్చే రోజుల్లో అంటే మే నెలలో ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే డాక్టర్లు కూడా మరొక పక్క ఏదైతే తగిన చర్యలు, సూచనలు తీసుకోవాలంటూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మే నెలలో మాత్రం తీవ్ర స్థాయిలో గరిష్టంగా ఏదైతే డిగ్రీలు నమోదవుతాయని, రికార్డు స్థాయిలో నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉదయం 8 గంటల నుండే వేడిగాలు అయితే వీస్తున్నాయి. అలాగే రాత్రిపూర్లు కూడా చాలా వేడిగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు మాత్రం ఈ వడగాలుకి చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా బయటకు రావద్దని కూడా సూచిస్తున్నారు.